వెన్నెల కోసం. వెన్నెల కోసం సూర్యుని చంపిండు. దాని మీద మోజు. ఎంత మోజంటే ఆకడ్డం వచ్చిందని చెట్టుని తగలబెట్టేంత. దానికి ఎన్ని రంగుల చీరలున్నాయో నా మొగనికి తెలుసు. ఏ కిటికీలకెళ్ళి దాన్ని చూసుకుంటా నా ఒంటి మీద చెయ్యేసేటోడు. ఎంత మదపిచ్చంటే అది బయటుంటే కుక్క లెక్క దాని వాసన చూసేటోడురా. నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాడిని తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాన్నావు. ఇప్పుడు నీ పగ కన్నా అన్నం పుణ్యమేరుగని దాని బతుకు ముఖ్యంరా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క గాకుండా చూడు. దాచి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు. నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉన్నుంటే గిన్నె దిశాయి. అరే తమ్మా, దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చేయబడది. దేనికొచ్చినవరా ఇడికి? దీని ముండంజానికి వచ్చినవా? నా దోస్తు అని చచ్చటానికి కట్టగట్టి దీని గొంతకొచ్చినావు కదరా. ఇంకేం మిగిలిందని ఇడికి వచ్చినావు? మాట లేదు, మన మాటదని శివున పడ్డది లేదు. దీనికి అంతటికి కారణం ఏడు కాదు, చెప్పండి.
నోర్ముయ్యండ్రల్లండి కొడకల్లారా. ఏందిరా జాతి? 10 దినాల సంధి మేం బతుకున్నామా సచ్చిన్నామా అని ఇంటి ముఖాలు చూసినాడు ఒక్కళ్ళాడు. మాటలు జర చక్కగా రాని రణము. అడిగేది మన కులపోల ఇజ్జత్ కోసమే. దాని బతుకొక్క తవ్వ దొరుకుతా అంటే అడ్డుపడే కులం నాకు అక్కర్లే. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా. ఎగిరిపోద్దురా, కానీ ఆయన చంపితే మన ఎంబడి పడ్డోళ్ళు దొరకరు. అట్లనే ఆడంతలుగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడు కాడే బయటికి రావాలి. పంచత్ సందు చూసి కొడదాం. మనం ఎంబడి పట్టాలందరినీ గుంటు కొత్తగా లేపేద్దాం. గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నువ్వేం చేస్తాడు? అయినా నీకు పెళ్ళి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మ చెప్పేదానికి మళ్ళొసారి నా పెళ్ళని జోలికత్తే పంచత్ మొలదారం కింద గుడలు రాలుతాయి. సార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని. నేనేమన్నా అంగట్లో బొమ్మనా? నువ్వు నా దోస్తు వెన్నెల. చిన్నప్పటి నుంచి నేను చాలా నిండుగా చూసిన. నేను వచ్చేసరికి నీ గాజులు వలగొట్టి నీ బొట్టు సరిపెత్తంటే చూస్తున్నా అతను గాలే. ఇడిచిపెడితే నీ నవ్వును కూడా సరిపెత్తానేమని భయం అయిందే. అందుకే తాలిగట్టినా. నేను అడగకుండా కట్టు తప్పే, కానీ ఇంకా టైం లేదు. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు.
నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మ అంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళైన ఆడదాన్ని పెట్టనియరు. కాని నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తగట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆణ్ణి మొగుడు